జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది ఆంధ్రప్రదేశ్ కాకినాడ. ఈరోజు నిన్న పోస్ట్లో పెట్టాను. 2014 హోండా అమేజ్ పెట్రోల్ 60,000 తిరిగింది. ఇది 3 లక్షల ఫైనల్ అని చెప్పారు. డైరెక్ట్ ఓనర్ గారితో మీరుతో మాట్లాడిస్తాను. నాకు చిన్న బండి కాబట్టి 10,000 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఎన్ఓసి ఇస్తాను. మీరు ట్యాక్స్ ఆంధ్ర తెలంగాణలో ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. 15 నుంచి 20 రోజుల్లో మీకు ఎన్ఓసి ఇస్తాను. ఇది ఎవరికైనా కావాలంటే చెప్పండి. వెహికల్ బాగుంది. మీకు ఇప్పుడు ఒకసారి వెహికల్ అంతా మీకు చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ అండి వెహికల్ ఇది. మీకు ఏమైనా అందుబాటులో ఉంటే షోరూమ్ హిస్టరీ తీపించండి. నేను షోరూమ్ హిస్టరీ తీయించడానికి చూస్తున్నాను. ఎవరికైనా కావాలంటే తీపిస్తాను. అది కరెక్ట్ అయితేనే మనం తీసుకుందాం. షోరూమ్ హిస్టరీ లేకపోతే నేను వెహికల్ తీసుకొని మీకు తెలుసు కదా. చూడండి, ఇది ఎస్ మోడల్ అండి. ఇది 50% టైర్లు ఉన్నాయి. ఎస్ మోడల్, ఎలై వీల్స్ ఉండవు. ఎస్ మోడల్ అండి, అంటే బేస్ మోడల్. సీట్లు చూడండి బాగున్నాయి. వెనకాల నుంచి వ్యూ చూడండి. ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి. సీట్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది. ఒరిజినల్ పంచింగ్ అండి. ఇది చాలా నీట్గా ఉంది. డోర్ చూపిస్తాను. డోర్ అంతా కూడా ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్గా ఉంది. బ్యాక్ లెఫ్ట్ డోర్ అండి. ఇది బ్యాక్ సీటు చాలా నీట్గా ఉంది. ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. ఆర్మ్ రెస్ట్ ఉంది. లోపల నుంచి వ్యూ ఇది చూడండి, బాగుంది. ఒరిజినల్ పంచింగ్ అండి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ పిల్లరు, డోరు. ఇది తక్కువ క్వాలిటీ ఫోన్ అండి. ఇది అందువల్ల కొద్దిగా క్వాలిటీ రావట్లేదు. ఉన్న దాని మీద డల్లగా వస్తుంది. చైల్డ్ లాక్ అండి. ఓకే అండి. ఈ అబ్బాయి డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ. పెట్రోల్ అండ్ ట్యాంక్ ఇది లెఫ్ట్ సైడ్. గ్లాసులు అయితే 2013 ఉన్నాయండి. కానీ ఆర్సీ రిజిస్టర్డ్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2014 ఉంది. నేను ఆర్సీ చూశాను. ఏమండి, డిక్కీ ఓపెన్ కరా. వెనకాల నుంచి వ్యూ అండి. ఇది ఐవీ టెక్ అమేజ్ ఎస్ అండి. 60,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అని చెప్పారు. నేను చూస్తానండి రికార్డు. ఎవరికైనా కావాలంటే చెప్పండి. వెనకాల టైర్లు బాగానే ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే పెట్టుబడి ఏం లేదు. తర్వాత ఒక 10-15 వేలు తిరిగిన తర్వాత టైర్లన్నీ కూడా మీరు మార్చుకుంటే బెస్ట్. బాగా నీట్గానే ఉందండి. బూట్ స్పేస్ గట్రా పెద్దగా ఉంటుంది. బూట్ స్పేస్ మీకు తెలుసు కదా. వర్షం అండి, ఎంత వర్షంలోనే తీస్తున్నాను. వెనకాలైతే రైట్ సైడ్ టైర్లు మీకు 60% కంటే ఎక్కువ ఉంది. బ్యాక్ డోర్ అండి. ఇది బ్యాక్ వ్యూ. పంచింగ్ ఒరిజినల్ అండి. పంచింగ్ ఒరిజినల్. చైల్డ్ లాక్ ఎంత ఒరిజినల్గా ఉందండి. ఫ్రంట్ బీడింగ్ కట్ అయింది. ఇది బీడింగ్ కట్ అయిందండి. ఫ్రంట్ వ్యూ. చాబీదా 2 తాళాలు ఉన్నాయి సార్ దీనికి. ఇదిగోండి, ఇంకో తాళం కూడా ఉంది. $66,712 అండి. నాకు 60,000 అన్నారు. 66,712 ఉంది ఇప్పుడు.
ఇది రీడింగ్ ఒరిజినలా కాదా అనేది మీకు 100% ఓకే, బాగుంది తీసేసుకుందాం, ఈ ప్రైస్కి ఓకే, ఈ రీడింగ్కి ఓకే అనుకుంటే మాత్రం ఫోన్ చేయండి ప్లీజ్. సింగిల్ సెల్ఫ్లో చాలా స్మూత్గా ఉందండి. కీ నాబ్ కూడా మీకు చాలా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. గేర్ షిఫ్ట్ కూడా చాలా స్మూత్గా ఉందండి. స్టీరింగ్ ఎక్కడ నాయిస్ లేదు. స్టీరింగ్ బాగుంది. ఇదేంటిది యూఎస్బియా? ఓకే అండి. ఇంజిన్ రూమ్ చూద్దామండి. నేను పెట్రోల్ ఇంజిన్కి ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే మీరు అర్థం చేసుకోవాలండి. అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వెహికల్స్, కార్లు పెట్రోల్ అండి. డీజిల్ మనకే ఎక్కువ ఉంటాయండి. కమర్షియల్లో డీజిల్ తప్ప డీజిల్ ఫెయిల్యూర్ అండి. బ్యాక్ కంప్రెసర్ రావడం, ఎక్కువగా పెట్టుబడి పెట్టడం, కంప్లైంట్స్ రావడం డీజిల్లో ఉంటుంది. మీకు ఇది జీరో మెయింటెనెన్స్ అండి. ఇది एक बार एक्सलेटर दे छोटा दे दो पूरा परवाने ఆయిల్ కూడా మీకు బ్రౌన్ కలర్లో ఉందని కనిపిస్తుందా? బాస్ ఆఫ్ करके ఆన్ कर दो. ఆపేరండి ఇక్కడ. ఓకే అండి. ఇక్కడ మైక్ పెడతాను చూడండి. సౌండ్ మీకు ఎంత వస్తుందో చూడండి. చాలా చాలా తక్కువ అండి. చిన్న సౌండ్ వస్తుంది. బ్యాటరీ కూడా బాగున్నట్టున్నది. డేట్ లేదు కానీ దీని మీద మీకు బాగానే సెల్ఫ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ యాప్రన్ అండి, ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. రైట్ సైడ్ యాప్రన్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. యాప్రన్ లెగ్స్ బాగున్నాయండి. ఓకే అండి. మీకు డోర్ అండి, ఇది అట్ట ఈ సైడ్ లేదు, ఒక సైడే ఉంది. బాగుందండి. ఒరిజినల్ రేడియేటర్ పట్టి ఒరిజినల్ అండి. ఓకే బంద్ కదా. వెహికల్ అయితే బాగుందండి. మరి ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఈరోజు ఒకసారి వెహికల్ చూడమంటే 23 కిలోమీటర్లు వెళ్ళానండి XUV 500 కోసం. 69,000 తిరిగింది. 7,85,000 రూపాయలు స్పిన్ని హబ్లో ఉంది. అంత ప్రయాసపడి వెళ్ళాను. ఆ వెహికల్ బాగుంటుంది, బాగా చెక్ చేస్తారనుకుని, కానీ బ్యాక్ కంప్రెసర్ వచ్చేస్తుందండి. అది ఒక 30,000 తిరిగిన తర్వాత ₹1,00,000 పెట్టుబడి ఉంటుంది ఆ కార్కి. మరి అది నాకు నచ్చలేదు. సార్కి చెప్పాను, అయితే వద్దులేండి అన్నారు. ఆయనకి థ్యాంక్స్ నా మీద నమ్మకానికి. మరి డీజిల్ కార్ అనేది అది పరిస్థితి అండి. పెట్రోల్ కార్ అనేది జీరో మెయింటెనెన్స్. 30 సంవత్సరాల వరకు చక్కగా హ్యాపీగా తిరగొచ్చండి. పెట్రోల్ వెహికల్ కండిషన్లో ఉంటే గ్రీన్ ట్యాక్స్ చాలా ఈజీగా అవుతుంది అండి. ఓకే అండి. చూడండి వెహికల్ ఇంకొకసారి రౌండ్ వేస్తాను. చిన్న స్క్రాచ్ అండి. అలాంటి చిన్నవి కూడా మరి లేకుండా ఉండాలంటే ఉండవు కదా. వెహికల్ అంతా బాగుంది. స్క్రాచెస్ ఏం లేవండి. ఫ్రంట్ బంపర్, వెనకాల బంపర్ కొద్దిగా టచ్ అప్ అవుతుంది, కానీ స్క్రాచెస్ ఏం లేదు. ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి వెహికల్. బ్రాకెట్స్ ఒరిజినల్ అండి. బ్రాకెట్స్ ఒరిజినలే, ఎక్కడ ఏం ఓపెన్ చేయలేదు. ఏమండి చూడండి. అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను. కింద ఏముందనేది వర్షంలో కిందకి వెళ్ళి చూడాలంటే నాకు అవ్వట్లేదు. అందుకని నేనే వీడియో చూసుకుంటాను. ఇది మీకు జోకర్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ లేదు. మీకు చూడండి ఒకసారి.
అంతా చూపిస్తే మంచిది కదా అని చెప్పి చూపిస్తున్నాను. చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ.